వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు వికారాబాద్ మున్సిపల్ ఆవరణలో హై డ్రామా. అనంతపురం బంటవన్పర్తిలో దారుణం. వైసీపీకి 151 నుంచి 11 సీట్లకు పడిపోయినా బుద్ధి రాలేదు. అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం. ఈరోజు విజిలెన్స్ ఎస్పీ గారికి కె నాగేశ్వరరావు గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు మేము బృందాలుగా విడిపోయి మేము లంకపేటలోను అలాగే ఆదివారపేటలోను ఎక్కడైతే ఈ బీఫ్ యొక్క మాంసం నుంచి పశువుల దగ్గర నుంచి అవి కట్ చేసినప్పుడు వచ్చే అది పచ్చి కొవ్వుని వాళ్ళు దాన్ని సేకరించి వాళ్ళు దాన్ని కరిగించి అలాగే మార్కెట్ నుంచి గుడ్ లైఫ్ తర్వాత పూజ ఆధార్ ఇలా ఏదైతే సోకాళ్ళు బ్రాండ్స్ ఉన్నాయో వాటి ఆయిల్ టిన్స్ని వాళ్ళు ఎంటీ టిన్స్ని పర్చేజ్ చేసి ఆ ఆయిల్ టిన్స్లో వీళ్ళు ఇంట్లో కరిగించి ఆ యొక్క ఆయిల్ని దీంట్లో సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసి ఉంచి దాన్ని అమ్ముతున్నారు. వాళ్ళు ఇక్కడ జన్నయ్య అనే అతను ప్రజెంట్ మనం అతని ఇంటి దగ్గర ఉన్నాము. జన్నయ్య అనే అతను దీన్ని కలెక్ట్ చేసి అతను పశువుల్ని కట్ చేస్తాడు. అతనితో పాటు అతని దగ్గర ఉన్నాయి కాకుండా చుట్టుపక్కల కూడా అతను కలెక్ట్ చేసి అతని ఇంటి దగ్గర అతను కాచి అది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కాస్తున్నాడు అతను కాచి దాన్ని టిన్స్ని కలెక్ట్ చేసి టిన్స్లో దాన్ని సేకరించి దాన్ని నిల్వ చేసి ఉంచుతున్నాడు. దీనిని షౌకత్ అనే అతను మనకు అతను ఇక్కడే ఉన్నాడు. అతను ఇతని దగ్గర నుంచి అలాగే కొంతమంది ఇలాగే జనం లాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే దీన్ని కాస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇతను కలెక్ట్ చేసి చుట్టుపక్కల కామవరపుకోట నుంచి అలాగే సరౌండింగ్స్ నుంచి కూడా ఇతను ఎక్కడైతే కలెక్టింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నుంచి టిన్స్ ఒక వెహికల్ ద్వారా అతను వాళ్ళ దగ్గర నుంచి 700 రూపాయలకి అతను పర్ టిన్ అది 15 లీటర్స్ ఉంటుంది అది కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి వాళ్ళకి 700 అమౌంట్ ఇచ్చి ఇతను సామర్లకోటలో ఉన్న నజరత్ అతనికి అతను ఇలాగే చాలామంది ఈ షౌకత్ లాంటి వాళ్ళని చాలామంది ఎవరైతే లంసంగా కలెక్ట్ చేస్తారో ఆ పాయింట్స్ని పెట్టుకొని అతను వీళ్ళందరి దగ్గర నుంచి ఈ కొవ్వుని తీసుకుంటా టిన్స్ని కలెక్ట్ చేస్తాడు అతను. ఇవి మేము చుట్టుపక్కల వంకాయగూడెం వీటిలన్నింటిలో బీఫ్ అమ్మే వాళ్ళ షాపులను కూడా ఇప్పుడు వెళ్ళి తనిఖీ చేసాము. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి కొన్ని ఏదైతే పచ్చి కొవ్వు ఉందో దాన్ని కూడా కొంతమంది హోటల్స్ కూడా తీసుకెళ్తారు. ఈ షార్ వాళ్ళు వాటిలో కలుపుతారు, దానికి దీన్ని తీసుకెళ్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎటువంటి కాసేవాళ్ళు కానీ ఇతను కలెక్ట్ చేసి అతనికి కానీ ఎటువంటి వాళ్ళకి లైసెన్స్ లేదు. ఇది అనాథరైజ్డ్గా అక్రమంగా జరుగుతుంది. దీనివల్ల మానవుల యొక్క ఆహారం తినే పదార్థాల్లో కూడా కలపడానికి అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు అన్నది ఆ శాంపిల్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఇది మానవుల యొక్క ఆహార భద్రతకి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడానికి మేము ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఈ యొక్క మెటీరియల్ మాట్లాడిస్తే తప్పుదావ పట్టదు. ఎవరైతే ఈ డ్రామాలన్నీ ఆడారో కల్తీ లడ్డు విషయంలో ఎవరైతే అన్ని తప్పులు చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొస్తారు. వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తారు. ఇది ధర్మానికి సంబంధించింది. దేవుడితోనే మీరు ఆటలాడారు, మీరు డబ్బులు దోచుకున్నారు, ప్రజలను మోసం చేశారు, అన్ని భరించాం. దేవుడితో కూడా ఆటలాడే పరిస్థితికి మీరు ఎంత నీచానికి దిగజారంటే ఈ అన్ని తెలిసి ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీరు మారట్లేదు. అసలు రాబోయే రోజుల్లో వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా ప్రచారం చేయాలన్నా వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం చేయాలన్నా ప్రజలే వాళ్ళని రాళ్లతో కొట్టే రోజులు ముందున్నాయి. కాబట్టి ఇలాంటి చీప్ రాజకీయాలు చేయడం, కూతురు మాట్లాడించడం, నానా మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మీకు అసలు అర్హత ఉందా? ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన శాఖల్లో ఒక పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటవీ శాఖ, ప్రతి శాఖలో ఆయన తీసుకొచ్చే వినూత్నమైన మార్పులు చూసి ప్రజలు నిజంగా ఇలాంటి నాయకుడిని గెలిపించినందుకు ఎంతో గర్వపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు తప్పుదోవ పట్టించడానికి ప్రజల్ని నానా మాట్లాడితే ప్రజలు ఈ రోజు సోషల్ మీడియా చాలా వేగంగా ఉంది. ప్రతి విషయం బయటికి వస్తుంది. మీరు ఏ మాయ మాటలు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. దయచేసి మీకు ఇంకా రాబోయే రోజుల్లో 11 సీట్లు కూడా రావు కాబట్టి గమ్ముగా కూర్చొని మీ జగన్మోహన్ రెడ్డిని బెంగళూరులో వ్యాపారం చేసుకోమనండి. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోండి. మీరు అసెంబ్లీలకి రారు, ప్రజల పక్షాన మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరు.
కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 సార్లు ఓడిపోయినా గానీ 5 సంవత్సరాలు గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా మీరు చేసిన ప్రతిదీ ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా ఆయన పోరాటం చేశాడు, ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. కాబట్టి ఈ రోజు నమ్మి ఆయన్ని గెలిపించారు. 21 సీట్లలో నిలబడితే 21 సీట్లు గెలిపించారు. మిమ్మల్ని 151 నుంచి 11కు పడేసినా గానీ ఇంకా సిగ్గు లేకుండా మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఇంకనైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు చేసిన ప్రతి ఒక్కటి ప్రజలకి తెలుసు. లడ్డు విషయంలో కల్తీ జరిగింది. జంతువుల కొవ్వుతో మీరు తయారు చేపించారు. రసాయనాలతో లడ్డు తయారు చేయాల్సిన అవసరం ఏంది? ఎంత ఆదాయం తిరుమలకి? అలాంటి లడ్డుని మీరు మనోభావాలతో ఆడుకుంటారా? మిమ్మల్ని మేము ప్రజలు క్షమించినా దేవుడు క్షమించడు. మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని మీడియా ముఖంగా తెలియజేస్తారు. అహోబిలంలో ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ అటు మఠం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, మేము ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే అహోబిలం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 7వ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి పోయేటట్టుగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేయాలి, ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలా, ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈరోజు ఒక మీటింగ్, ఫస్ట్ మీటింగ్ అహోబిలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2వ మీటింగ్ కల్లా ఎంతవరకు పనులు జరిగినాయి, ఏమేమి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని పనులు చేశారు, ఏమేమి చేశారు అనేది కూడా మనకు రివ్యూ మీటింగ్ జరగడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా భక్తులు వచ్చిన వాళ్ళకి తాగునీటి సమస్య కావచ్చు, లేకపోతే టాయిలెట్స్ విషయం కావచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తూనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి భద్రత కల్పించడము, సీసీ కెమెరాస్, అదేవిధంగా మరి ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉంటే వాటిని సాల్వ్ చేయడము, ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ పెట్టించడము, హెల్త్ క్యాంప్స్ పెట్టించడము, ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో ఎక్కడా కూడా ఆల్కహాల్ తీసుకురావడం కానీ ఎక్కడ జరగకూడదని అది కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఏవైతే అహోబిలంలో కాటేజెస్, లాడ్జ్లు, ఇవన్నీ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫు నుంచి కూడా భక్తులని ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకొని రేట్లు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు ఎవరి కొద్ది వాళ్ళు పెంచుకుంటూ పోవడము కుదరదు. గవర్నమెంట్ సైడ్ నుంచి మఠం తరఫు నుంచి రేట్ ఫిక్స్ చేసి బ్రహ్మోత్సవాలకి మేమే ఇవ్వడం జరుగుతుంది. అవి నోటీస్ బోర్డుల మీద కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళ బిల్డింగ్ ముందర కూడా. సో ఎక్కడ కూడా భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుందాము అనేటట్టుగా కాకుండా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మఠం వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈసారి పెద్ద పెద్ద నాయకులు, విఐపీస్ కూడా చాలామంది రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని, లోకేష్ అన్న గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా కేంద్రంలో ఉన్న కొంతమంది ముఖ్యమైన నాయకులను కూడా ప్రత్యేకంగా మేము మఠం తరఫు నుంచి వెళ్ళి కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఎటువంటి భయాలు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా అహోబిలం నరసింహస్వామి అహోబిలంలో జరిగే బ్రహ్మోత్సవాలకి అందరూ కూడా కుటుంబంతో రండి. అన్ని ఫెసిలిటీస్ కూడా బ్రహ్మాండంగా జరిగేటట్టుగా దగ్గరుండి మేము చూసుకుంటాము. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఆల్రెడీ మఠం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది. స్క్రీనింగ్ కూడా ఎక్స్ట్రా స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది. సో లోపలికి చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఈడ మాలంపల్లిలోనే 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు 13వ వార్డు కావచ్చు, 14వ వార్డు కావచ్చు, ఎస్సీ మహిళలే 2 అభ్యర్థులు ఉన్నారు. అదే విధంగా మిగతా దగ్గర కూడా మిగతా చోట్లలో కూడా ఉన్నారు. కాబట్టి మాకు చాలా మంది క్యాండిడేట్స్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మీరు చూస్తారు కదా, అనుకోని రీతిలో సీట్లు వస్తున్నాయి. ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు కేసీఆర్ని, ప్రజలు కోరుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీని, ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని. ప్రజలు చేతు గుర్తు చూస్తే
బగ్గుమని మండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు చేతికేయాలని అడుగుతున్నాం. మీరు ఇస్తానన్నటువంటి ప్రతి మహిళకు 2,500 ఇచ్చిర్రా? 26 నెలల కాలం వస్తుంది. ఎన్ని బాకీ పడ్డారు? ప్రతి మహిళకు 65,000 రూపాయలు బాకీ పడ్డారు. నేను అందరిది మీ ద్వారా కోరేది ఏంటంటే, ఎవరన్నా ఓట్లకు వస్తే మీరు ఫస్ట్ మహిళలుగా మీరు ఎన్ని రూపాయలు ఇచ్చినా మీరు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఒక్కొక్క మహిళకు 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు 65,000 రూపాయలు బాకీ ఉన్నారు. మీకు 5,000 వచ్చినా 10,000 ఇచ్చినా ఇంకా 55,000 వాళ్ళు బాకీ ఉంటారు. కాబట్టి వాళ్ళు బాకీలను ఉన్నారు. అదేవిధంగా పెన్షన్దారులకు 2,000 4,000 చేస్తా అన్నాడు. 26 నెలలుగా వస్తున్నది. 52,000 రూపాయలు పెన్షన్దారులకు బాకీ ఉన్నాడు. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి 3 విడతలు ఎగ్గొట్టిండు. అది కూడా 3 విడతలు అంటే ఒక్కొక్కరికి 22,500 ఒక ఎకరాకి బాకీ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ బాకీలు ఉన్నాడు. తప్పకుండా ఈ బాకీలు చెల్లించినాకనే కాంగ్రెస్ కు ఓట్లు అడిగే అర్హత ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వికారాబాద్ మున్సిపల్లో ఇద్దరు నాయకులు కాంగ్రెస్ కి వెళ్ళడం జరిగింది. సో మీ అసమర్థ వల్ల వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఏమనుకుంటుంది? ఈరోజు ప్రలోభాలు చాలా రకాలుగా ప్రలోభాలు జరుగుతున్నాయి వికారాబాద్ లో. అదే విధంగా భయాందోళనను కూడా గుర్తించి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 23వ వార్డుకి సంబంధించినటువంటి మా పార్టీ అభ్యర్థి సురేష్ గౌడ్ గారు, ఆయన మీద ఒక ఎక్సైజ్ కేసు చేశారు. గత నెలలో ఎక్సైజ్ కేసు చేసి, నువ్వు మా పార్టీలకు రాకపోతే, నువ్వు నీ నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే నిన్ను జైలుకు పంపుతాం, నీ కళ్ళు దంద నడవనీయం అని ప్రలోభాలు భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి మనం వికారాబాద్లో చూస్తున్నాం. అదే సంబంధించి ఎంఐఎంకి సంబంధించినటువంటి అక్కడ కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎవరైతే నామినేషన్ వేసిండో వాళ్ళకు కూడా ప్రలోభాలు పెట్టడం కావచ్చు, భయాందోళనకరమైనటువంటి బెదిరింపులకు పడిపడినటువంటి పరిస్థితి కూడా గమనిస్తున్నాం. అందరు చెప్తున్నారు. ఈరోజు ఎంఐఎం క్యాండిడేట్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ వార్డులో, 23వ వార్డులో. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ఆలంపల్లి కావచ్చు, వికారాబాద్ మున్సిపాలిటీలో కావచ్చు, ఎందుకు వచ్చింది? ఈరోజు నేను దయచేసి స్పీకర్ గారిని కోరుతున్నా, మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా, స్పీకర్ గారు మీ గతం నుండి కూడా గతంలో మంత్రిగా చేసిర్రు, ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు. అత్యున్నతమైనటువంటి పదవులో, ఈరోజు అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారు. మీరు ఈరోజు మీ పక్కకున్నటువంటి నాయకులు గతంలో మీరు ఏ విధంగా తిట్టిర్రో మీరు ఆలోచించుకోండి. ఈరోజు మీ పక్కకున్నటువంటి నాయకులు, పార్టీలు మారేటటువంటి నాయకులు, నిజంగా మీకోసం పనిచేసినటువంటి నాయకులే మీ పక్కకున్నారా? మీ పార్టీలో కొనసాగుతున్నారా? ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్య బద్ధకంగా మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు. మీరు దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, వికారాబాద్లో ఈరోజు మీ కూతురే చైర్పర్సన్ క్యాండిడేట్గా ఉంది కాబట్టి మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఏం జరిగినా కానీ తప్పకుండా అది మొత్తం వికారాబాద్ నియోజకవర్గం మీద ప్రభావితం చూపిస్తుంది. మీరు దయచేసి ప్రజాస్వామ్యబద్ధకంగా గెలవండి, ప్రజల దగ్గరకు పోండి, మీరు ఏం చేసినా చెప్పుకోండి. 2 సంవత్సరాల 2 నెలల కాలంలో మీరు ఈ వికారాబాద్ చేసినటువంటి అభివృద్ధి చెప్పండి, చెప్పి ఓట్లు అడగండి ప్రజల్ని. కానీ ప్రలోభాలు పెడతాం, ఇది చిన్న ఎన్నిక కదా, భయాందోళనమైనటువంటి పరిస్థితులు కల్పిస్తామంటే మాత్రం తప్పకుండా మేమంతా కూడా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ, తప్పకుండా తిరుగుబాటు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.